ఇప్పటికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం మెగా కుటుంబంలో ఎనలేని సంతోషాన్ని నింపింది. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం ముగించుకొని హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ నేరుగా జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్ కు మెగా కుటుంబ సభ్యులు గులాబీల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. తల్లి అంజనాదేవి పవన్ కళ్యాణ్ కు గుమ్మడికాయతో దిష్టి తీయగా చిరంజీవి సతీమణి సురేఖ హారతిచ్చి ఇంట్లోకి స్వాగతించింది. చిరంజీవి రాగానే భావోద్వేగంతో పవన్ పాదాభివందనం చేసి హత్తుకున్నారు. పట్టరాని ఆనందంతో మురిసిపోయిన మెగాస్టార్ తమ్ముడు కళ్యాణ్ కు గులాబీమాల వేసి ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసిన కళ్యాణ్ తల్లి అంజనాదేవి వదిన సురేఖలకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. సురేఖ పవన్ సతీమణి అనాకొనిదలకు సారెను అందజేసి స్వాగతించారు. కళ్యాణ్ రాకతో చిరు నివాసంలో సంబరాలు అంబరానంటాయి. రామ్ చరణ్, వరుణ్ తేజ్ సహా ఇతర కుటుంబ సభ్యులు పవన్ ను హత్తుకొని అభినందనలు తెలిపారు. ఈ దృశ్యాలు మెగాభిమానులతో పాటు జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. మరోవైపు పవన్ రాకతో చిరంజీవి నివాసం వద్ద అభిమానులు సందడి నెలకొంది. సుమారు 2 గంటలకు పైగా పవన్ తన కుటుంబ సభ్యులతో గడిపి తన ఆనందాన్ని పంచుకున్నారు. జనసేన గెలుపు ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆ పార్టీ కార్యదర్శి నాగబాబు అన్నారు. ఏపీకి ఇక అన్ని మంచి రోజులేనని పేర్కొన్నారు. చిరంజీవి నివాసంలో పవన్ కు ఘన స్వాగతం పలికిన నాగబాబు తన కుటుంబం పదవుల్లో ఉన్నా లేకున్నా ఎప్పుడూ ప్రజలకు సేవ చేస్తుందన్నారు. జనసేన గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. కుటుంబంలో ఒకరు దేశం గర్వించే స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణంగా ఉందన్న నాగబాబు కూటమి గెలుపులో పవన్ కీలకం కావడం, గెలవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. నిన్న జరిగిన వేడుకల్లో నాగబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఫేక్ న్యూస్, నాట్ ఒరిజినల్స్. ప్రజలకు సేవ చేయడానికి ఇంకా మంచి అవకాశం దొరికినట్టు ఫీల్ అవుతాం. మేము ఎప్పుడు కలిసినా హ్యాపీగానే ఉంటాం. ఇది గెలిచిన తర్వాత మా బ్రదర్ని అభినందించి ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం అంతే. ఎమ్మెల్యే అవ్వాలి కాదు, ఇంకా పెద్ద అనుకుంది. ప్రస్తుతానికి మంచి సర్వీస్ చేయాలని కోరుకున్నాం. మా పవన్ కళ్యాణ్ తోటి ప్రజలకు మంచి సర్వీస్ వస్తే బాగుండు అనుకున్నాం అంతే. బ్లెస్ చేశారు. ఇవాళ ఆయన ఎమ్మెల్యే అవడంతో పాటు రాష్ట్రాన్ని విజయ పదంలో నడిపారు. అలాగే దేశం లెవెల్లో బీజేపీకి వెన్నెముకలా నిలబడ్డాడు. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవటానికి